హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ విద్యా కుకింగ్ బ్లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒకసారి నేను చెప్పిన విధంగా పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ ముక్కలు విడిపోకుండా స్పంజీగా రావాలి అనంటే ఒక్కసారి నేను చెప్పిన విధంగా పన్నీర్ బిర్యానీ ట్రై చేయండి. మీకు పన్నీర్ బిర్యానీ పర్ఫెక్ట్గా కుదురుతుంది. పన్నీర్ బిర్యానీ కోసం నేను ఇక్కడ 1 kg బాస్మతి రైస్ని తీసుకొని నీట్గా శుభ్రపరచుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. బాస్మతి రైస్ అనే కాదండి, ఆప్షనల్, మీరు డైలీ యూస్ చేసే రైస్తో కూడా పన్నీర్ బిర్యానీ ప్రిపేర్ చేయొచ్చు. మిక్సీ జార్ తీసుకొని 4-5 పచ్చిమిరపకాయలను కట్ చేసి పెట్టుకొని చక్కగా మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజ్ అంత టమాటాను కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. గుప్పెడంత పుదీనా, అలాగే గుప్పెడంత కొత్తిమీర, అలాగే 4-5 వెల్లుల్లిపాయలను కూడా వేసుకొని చక్కగా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో చక్కగా ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఈ మిశ్రమంలో 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసీ ఎక్కువగా కావాలి అని అంటే ఇంకొక టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకొని వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోనే బిర్యానీ పువ్వు, అలాగే 4 లవంగాలు, అలాగే 4 యాలకులు, 2 దాల్చిన చెక్కలను కూడా వేసుకోవాలి. ఇందులోనే ఆనాస పువ్వు, 4-5 లవంగాలను కూడా వేసుకొని చక్కగా ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పన్నీర్ బిర్యానీ కోసం 1 kg రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఇందులో పన్నీరు 1/2 kg తీసుకుంటున్నాను. ఈ మిశ్రమం కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమంలోనే 2 టేబుల్ స్పూన్ పెరుగును యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి కలుపుకోవాలి. మనం తీసుకున్న పన్నీరును క్యూబ్ ఆకారంలో చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమంలో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసుకొని చక్కగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా పన్నీర్ను మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా కసూరి మేతిని కూడా యాడ్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పన్నీర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. పన్నీర్ బిర్యానీ కోసం నేను ముందుగా రైస్ని కుక్ చేసుకుంటున్నాను. అందుకోసం నేను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ మెజర్మెంట్స్ తోటి అయితే ఏం తీసుకోవట్లేదండి. ఇందులోనే 2 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 యాలకులు, కొద్దిగా సాజీరా, 2 చిన్న సైజ్ అంతా దాల్చిన చెక్కను కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఈ వాటర్ బాయిల్ అయిన తర్వాత చూడండి, ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వాటర్ లేకుండా వంపి ఈ వాటర్లో వేయాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత ఈ రైస్ 80% వరకు కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ అయ్యేలోపు మనం బిర్యానీ ప్యాటర్న్ని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో మనము ఆనియన్స్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ గిన్నెలో వేసుకోవాలి. ఆయిల్ని వేసిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను మొత్తం చక్కగా ఈ గిన్నెలో వేసుకోవాలి. ఈ పన్నీర్ ముక్కల పైన 4-5 లవంగాలు, అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలను ఒక 3-4 మినిట్స్ పాటు కుక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనకు రైస్ అనేది 80% పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇలా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కుక్ చేసుకున్న పన్నీర్ ముక్కల పైన ఈ రైస్ని వాటర్ లేకుండా ఇలా లేయర్గా వేసుకోవాలి. చూడండి, నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లేయర్గా వేసుకున్న తర్వాత పైన మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, కొత్తిమీర, పుదీనాను ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ను మరొక లేయర్గా వేసుకోవాలి. ఈ విధంగా లేయర్గా వేసుకున్న తర్వాత దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీర్ బిర్యానీ ప్యాటర్న్ని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే పన్నీర్ బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ విధంగా మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని పన్నీర్ బిర్యానీ దమ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మూతపై ఏదైనా బరువు పెడితే స్టీమ్ అనేది బయటికి పోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి.
ఈ విధంగా నేను చూపించినట్టు మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. మనం ఫస్ట్ టైం చేసినా కానీ మనకు పన్నీర్ బిర్యానీ చక్కగా కుదురుతుంది. చూస్తుండే నోరూరిపోతుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన హోటల్ స్టైల్ మాదిరిగానే ఉంది కదా. రుచి కూడా అదే విధంగా ఉంటుంది. ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.